రామ్ చరణ్ గారి ఫ్యాన్స్. మార్చి 2 నిజంగా మూవీ లవర్స్‌కే పండగనే చెప్పాలి రేపు. ఎందుకంటే మేజర్ సినిమా అప్డేట్స్ అయితే రేపైతే వస్తున్నాయి. దాంట్లో మొదటిదేంటంటే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి 'పెద్ది' సినిమా నుండి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయిద్ది రేపు. 'రై రై రారా అడ్డేలేని దారే రారా' పాట అయితే రేపైతే రిలీజ్ అయిద్ది. అయితే ఆ సాంగ్ ప్రోమో గురించి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేశారు గానీ, ప్రోమో రిలీజ్ చేసే ఆలోచనలో వాళ్ళైతే లేరు. రేపు డైరెక్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయిద్ది. అయితే ఈ 'రై రై రారా' పాటను పాడింది ఏఆర్ రెహమాన్ గారన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి. ఈ 'పెద్ది' సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. అందులోనూ ఈ పాట పాడేది ఏఆర్ రెహమాన్ గారు. ప్లస్ ఇదొక మోటివేషనల్ సాంగు. అందులోనూ ఈ సాంగ్‌లో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన రామ్ చరణ్ గారి డాన్స్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, రేపొద్దున సాంగ్ రిలీజ్ అయిన తర్వాత టాక్ ఆఫ్ ద టౌన్‌గా అయితే మారబోతున్నాయి. నిజంగా ఈ 'రై రై రారా' పాట ఏదైతే ఉందో, రామ్ చరణ్ గారి కెరియర్‌లో మిగిలిపోయే ఒక మంచి ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట. అంటే ఇంక 'చికిరి టైమ్' అయిపోయినట్టే. అంటే తెలుగులోనే 'చికిరి' పాట 175,000,000 వ్యూస్ అయితే కొట్టింది. ఇంక ఓవరాల్‌గా దగ్గర దగ్గరగా 250+ మిలియన్ వ్యూస్ అయితే ఆ పాట అయితే కొట్టింది. హిందీలో కూడా 50,000,000 వ్యూస్ పైగా ఆ 'చికిరి' పాట అయితే సాధిచ్చింది. అయితే రేపొచ్చే పాట పాడేది ఏఆర్ రెహమాన్ గారు. ఇప్పుడు తమిళ్‌లో గూడా ఈ పాట చాలా పెద్ద హిట్ అయితే అయిద్దనమాట. మనకు తెలిసిందే ఏఆర్ రెహమాన్ గారికి, ఆయన పాటలకి, ఆయన పాడిన పాటలకే తమిళ్‌లో ఫ్యాన్ బేస్ ఎలా ఉంటదో, రేపొచ్చే పాట ఏదైతే ఉందో అది రిలీజ్ అయిన తర్వాత 'పెద్ది' సినిమా పైనున్న అంచనాలు ఇంకా భారీ ఎత్తులైతే పెరిగిపోతాయన్నమాట. అంటే టోటల్ గేమ్ చేంజింగ్ సాంగ్ ఇది. అయితే ప్రోమోనైతే రిలీజ్ చేయట్లేదు. డైరెక్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అంటే 'చికిరీకి' ఎందుకు రిలీజ్ చేశారు? దీనికెందుకు రిలీజ్ చేయలేదనే డౌట్ మీకైతే ఉండొచ్చు. 'చికిరీకి' ఎందుకంటే 'చిక్రీ' అనే వర్డ్ ఉంది గదా! అది తెలీదు మనకి. అంటే ఇప్పుడు అక్కడ అమ్మాయిలని అలా పిలుస్తారు, అలా పిలుచుకుంటారు అని మనకు తెలీదు. ఆ వర్డ్‌ని, ఆ హుక్ వర్డ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాకి 'తలా బుచ్చిబాబు' గారు ఒక స్పెషల్ వీడియో చేశారు దానిపైన. ఇంకా నెక్స్ట్ ప్రోమోని కూడా రిలీజ్ చేశారనమాట. కానీ ఈ సాంగు డైరెక్ట్ మోటివేషనల్ సాంగ్ కొద్దిగా బాగా బలంగా జనాల్లోకి వెళ్ళే పాట కాబట్టి దీనికి ఎటువంటి ప్రోమోనైతే వీళ్ళైతే రిలీజ్ చేయట్లేదు. రేపు డైరెక్ట్ సాంగ్ అయితే వస్తే, ఆ సాంగ్ ఏ టైంకొస్తదని ఈరోజైతే మనకైతే చెప్తారు. ఒక కొత్త పోస్టర్ గూడా వస్తదనమాట. మరి అదనమాట మ్యాటరు. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. రేపు ఒక బ్యాంగర్. ఇలాంటి బ్యాంగర్ గాదు. రామ్ చరణ్ గారి కెరియర్‌లో ఇంట్రడక్షన్ సాంగ్స్‌కి ఒక ఊపుంటది. మీరు జూసుకుంటే 'రచ్చాల' టైటిల్ సాంగ్ గావచ్చు, దాని తర్వాత ఇంకా 2, 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ బ్యాంగర్సే. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయనకొక ఇంట్రడక్షన్ సాంగ్ అయితే పడుతుంది. అప్పుడు 'ధృవ' లాంటి మోటివేషనల్ సాంగ్ అనమాట. 'బ్రూస్ లీ' స్టార్టింగ్ సాంగ్ గూడా అది మోటివేషనల్ లైన్స్ అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా ఈ సాంగ్ అయితే పేలబోతుంది. నిజంగా నేనైతే నెక్స్ట్ లెవెల్ వెయిటింగ్ ఈ పాట గురించి. ఇంక ఈ అప్డేట్ పక్కన పెడితే, రేపు ఇంకొక పెద్ద సినిమా యొక్క ఇంకొక పెద్ద సినిమా నుండి గూడా ఫస్ట్ సాంగ్ అయితే వస్తుంది. అదే 'టాక్సిక్' సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ అనమాట. ఆ సింగిల్‌కి సంబంధించి 2 పోస్టర్‌లయితే వదిలారు. నిజంగా ఆ పాట క్లిక్ అయితే బాలీవుడ్‌లో ఈ సినిమా పైనున్న హైప్ అయితే పెరిగిపోద్ది. ప్యూర్ బాలీవుడ్ ఫ్లేవర్ అయితే నాకు ఆ పోస్టర్‌లో అయితే కనపడుతుంది. 'కీరా అద్వానీ' గారు, మన 'యాష్' గారి కెమిస్ట్రీ అయితే అదిరిపోయింది. మరి ఆ రొమాన్స్ కావచ్చు, అది గావచ్చు. అంటే అదంటే ఏమి లేదు. ఎక్స్‌పోజింగ్ ఏమన్నా ఎక్కువగా ఉంటదా అనేది మనకి రేపు సాంగొచ్చిన తర్వాత అయితే తెలిసిద్ది. అంటే ఈ సినిమా ఫస్ట్ టైటిల్ టీజర్ వచ్చిన దగ్గర నుంచి ఈ స్టఫ్ గట్టిగా ఉంటదనే క్లారిటీ అయితే అందరికీ ఉంది. మరి ఈ 2 పోస్టర్‌లు చూస్తే అదైతే కొద్దిగా కన్ఫర్మ్ అయింది. మరి పూర్తి సాంగ్‌లో ఏ విధంగా స్టఫ్ ఉంటది? మరి ఏంటి? లేతే ఎలా ఉంటదనేది మనమైతే రేపు పాటొచ్చిన తర్వాత అయితే చూడాలి. ఈ పాట ఎన్నింటికో నేనైతే చూడలేదు. ఒకవేళ పోస్టర్‌లో ఉన్నా సరే. మీరేమన్నా చూస్తే కింద కామెంట్ చేయండనమాట. మరి చూద్దాం అసలా ఈ సినిమాలో ఏంటో మరి ఏదో ఉంది గట్టిగానే మంచి యాక్షన్ టీజర్‌లు అయితే 2 అయితే దింపారు. ఇప్పుడేమో ఒక మంచి లవ్ మెలోడీ సాంగ్‌తో రేపైతే వీళ్ళైతే వస్తున్నారు. 'తుబాహానో' ఏదో ఉంది ఈ పాట పేరు నాకంత గుర్తులేదు. మరి అదనమాట మ్యాటరు. రాకింగ్ స్టార్ 'యష్' గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. రేపు 'టాక్సిక్' సినిమా నుండి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయిద్ది. ఇంకా ఈ రెండిటి తర్వాత ఇంకొక మూడో అప్డేట్ ఏంటంటే, మన 'సూర్య' గారు, మన తమిళ్ హీరో 'సూర్య' గారు, అలాగే మన 'మాస్టారు' ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరో 'లక్కీ భాస్కర్' డైరెక్టర్ అండి. ఆయన పేరు గుర్తుకు రావట్లేదు నాకు. 'తొలి ప్రేమ' తీశాడు, 'రంగ్ దే' తీశాడు, 'మిస్టర్ మజ్ను' తీశాడు. 'వెంకీ అట్లూరి' గారు, 'సూర్య' గారు, 'వెంకీ అట్లూరి' గారు కలిసి తీస్తున్న సినిమా ఏదైతే ఉందో, ఆ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విత్ టైటిల్ గూడా రేపైతే రిలీజ్ అవుతుంది.
అసలు నాకు అర్థం కాక అడుగుతాను. ఈరోజు మార్చి 1 సండే. ఈరోజైతే వదిలేసుకొని మార్చి 2 రేపైతే వస్తున్నారు. అందులో ఇప్పుడు ఈ 'టాక్సిక్' పెద్ద సినిమా, 'పెద్ది' పెద్ద సినిమా, 'సూర్య' గారిది కూడా ఆయన కెరియర్ పరంగా చూసుకుంటే అది ఇప్పుడు పెద్ద సినిమానే. మరి ఈరోజు ఖాళీగా వదిలేసి రేపెందుకు వస్తున్నారనేది నాకు తెలీదు నిజంగా. రేపేమైనా స్పెషల్ ఉందా? రేపేమన్నా హాలిడేనా? ఏంటి నాకు తెలీదు నిజంగానే. జెన్యూన్‌గా అడుగుతున్నాను. మరి మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.